ఎడతగిన పోరాటం. దీనికి నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకారం చేశారు. నేను చెప్పేది ఓటమి పార్టీలు అన్నీ కూడా చేదో ఐకమత్యంగా ఉండి దీన్ని సాధించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని పూర్తి సహకారం అందజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కుయుక్తులు చేశారు, దీనికి ఆఖరి వరకు ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఆయనకి ఏదో చాలా ఈ మధ్య ఏదో అన్నారు, ఆయనకేదో మెదడులో చిప్పేదో పోయిందని చెప్పేసి ఆయన ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అమరావతిని నానా గొడవ చేసి అమరావతి కాదు ఇది శ్మశానం అని అది ఇది చెప్పేసి నానా కబుర్లు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆఖరికి ఇంకా తన సాధ్యం కాదని తన కళ మొత్తం విఫలమైపోతుందని చెప్పేసి ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి కొత్తగా మొదలెట్టాడు, ఇంకో స్లోగన్ మొదలెట్టాడు. మావిగన్ అంటే ఆయనకే తేలేదు. అది మరి లండన్ మందులు ప్రభావం తగ్గిపోయిందో తెలియదు కానీ మావిగన్ అని ఆయన పేరు కలిసి వచ్చేలాగా అది కూడా మొదలుపెట్టాడు. ఆఖరికి ఏది తెల్లగా పార్లమెంట్లో ఆ బిల్లు సక్సెస్ అయ్యడానికి, బిల్లు పాస్ అయ్యడానికి మొత్తానికి వాకౌట్ చేయడం మొదలెట్టారు. వాకౌట్ చేయడం అంటే అంతకన్నా ఎందుకంటే మొత్తం హస్త సన్యాసం చేసేసి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో వాకౌట్ చేశారు ఇక్కడ. కాబట్టి దీన్ని బట్టి ఎన్ని కుయుక్తులు చేసినా ఏం చేసినా పైగా అంటాడు మేము మళ్ళీ వస్తే ఇది ఈ అమరావతి ఈ బిల్లుని మేము రద్దు చేస్తాం అని చెప్పేసి చెప్తున్నాడు. రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వీడి కాదు కదా, వీడి ఎవరు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముండదు, అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. మరి ఏం చేసినా కానీ తస్మాత్ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే వీడి విషపురుగు, ఆ విషపురుగుని మళ్ళీ అధికారంలో రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని చెప్పి దీన్ని బట్టి వాళ్ళే చెప్పుకుంటారు. ఎందుకంటే మేము వస్తే మళ్ళీ ఇదంతా మళ్ళీ పాత తీసుకొస్తారట. అనుభవించాం, 5 ఏళ్ళు అనుభవించాం ఇక్కడ, రాష్ట్రం అంతా కూడా అనుభవించింది. కాబట్టి మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఏం లేదు, మళ్ళీ అది పట్టం చేయడానికి కూడా సిద్ధంగా లేదు. ఆయనకి తెలుసు తను రానని తెలుసు, ఏదో డంబాలు పలుకుతున్నాడు. ఏదేమైనా కానీ ఇది ప్రజా విజయం, రైతుల పోరాట విజయం. ఇదే సెంటర్లో మరి వైసీపీ వాళ్ళ రైతుల ఉద్యమం పాదయాత్ర మీద చేసిన దాష్టీకం ఇంకా గుర్తుంది ఇదే సెంటర్లో. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం విజయోత్సవాలు చేయడం అనేది చాలా సవ్వు అని తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, కూటమి అధినేతలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా శుభకరమైన దినం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆనందించదగ్గ విషయం. ఎందువల్లంటే మన అమరావతి చట్టబద్ధంగా పార్లమెంట్లో ఆమోదించబడింది. దీనికి సహకరించిన మా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, మేము గతంలో అమరావతి రైతులు వాళ్ళు చేస్తున్న దీక్షకు ఆధారంగా ఇదే సెంటర్లో ఆజాద్ చౌక్ సెంటర్లో మేమందరం కూడా ఆ రోజు వాళ్ళకి సంఘీభావంగా మేమందరం వెళితే, కూటమి ప్రభుత్వం తరపున అందరూ వెళితే ఇదే సెంటర్లో వైసీపీ నాయకులు చాలా దారుణంగా రాళ్లతోటి రెచ్చగొట్టి చాలా అవమానం పరిచారు. ఈరోజు వాళ్ళందరికీ బుద్ధి వస్తుందని ఇదే సెంటర్లో మేము ఈరోజు ఈ యొక్క ఆనందోత్సవాలు పాల్గొనడం జరిగింది. అంతేకాదు మేము అదే చెప్తున్నాం, జగన్ గారికి ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతికి జై కొడితే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే, వాళ్ళ పార్టీ ఒకటే వాకౌట్ చేసిందంటే ఎంత దురదృష్టకరమో చూడండి. అతను మన ఆంధ్రాలో పుట్టే అర్హత లేదు అతనికి మరొక్కసారి ప్రజలందరూ బుద్ధి చెప్పాలి. ఈసారి 11 కాదు, ఆ 1 కూడా రాకుండా 0 వస్తే మన రాష్ట్రం నుంచి తెరవాలి. ఎందుకంటే అమరావతి వస్తేనే రేపు యువతకి చాలా అవకాశాలు ఉంటాయి. అంతేకాదు పెట్టుబడిదారులందరికీ కూడా చాలా భరోసా ఉంటుంది. ఈరోజు
లాస్ట్ 5 years కూడా మనం ఎంతో వెనకబడిపోయాం. ఈ రోజు ఇంత అలాగా ఆనందకరమైన విషయంలో మీ అందరితోటి పాలు పంచుకోవాలని మీ అందరూ ఈ విధంగా పత్రికా ముఖంగా మేము ఆనందోత్సవాలు చేసుకున్నాం. కూటమి తరఫున మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. జై అమరావతి. రెండు 2015లో నరేంద్ర మోడీ గారు గంగా జలం పార్లమెంటు ప్రాంగణం ఉన్న మట్టిని తీసుకొచ్చి అమరావతి యొక్క రాజధానికి శంకుస్థాపన చేశారు. అదే యొక్క రాజధాని ఆ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ గారి కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తుంది అమరావతి రాజధాని అని చెప్పేసి అదే రాజధాని వేళ చట్ట ప్రకారం రాజ్యాంగపరంగా అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఈవేళ చట్టపరంగా నిర్ధారణ అవటం, ఆ బిల్లు రాష్ట్ర ఆమోదానికి పంపించడం అనేది చాలా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నటువంటి విషయం. ఏదైతే అనేక గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది, 3 రాజధానులు ఉంది. మళ్ళీ రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలించారు. లోటస్ పాడుని జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని చేసి పరిపాలించారు. ప్రజలు ఇంటికి పంపారు. అయినా మళ్ళా 3 ముక్కలాట మానలేదు ఆయన. ఇవాళ మచిలీపట్నం అంటున్నాడు, విజయవాడ అంటున్నాడు, నగరం అంటున్నాడు. 3 కలిపి మళ్ళా ఇప్పుడు వాళ్ళు ఏదో రాజధాని అంటాడు. ఇంతైనా సరే ఆయనకి జ్ఞానం రాకపోవటం చాలా దురదృష్టకరం. ప్రజలు గమనిస్తున్నారు. గమనించు, నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసుకో. ఇప్పటికైనా సరే నువ్వు పరిణితి చెందుకో. ఈ విధంగా సందర్భంగా మన యొక్క రాజధానికి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఎంత కష్టం వచ్చినా సరే నిలబడి అమరావతి సాధనకి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరికి మద్దతుగా నిలబడి ఇది ముందుకు సాగడానికి సూత్రధారి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓటమి ఐక్యత సాధించాం.